ప్రధాని మోదీ ఇంటి వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఒక విదేశీ ఏజెంటు. రాహుల్ గాంధీ ఇతర దేశాల నుంచి వస్తోన్న కోట్లాది రూపాయల డబ్బుల కోసం బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ఇక్కడి యువతను రెచ్చగొడుతూ ఉన్నారు. కాంగ్రెస్ తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ ఆరోపించారు. బయట ప్లే చేయండి. శక్తులు టుకుడే టుకుడే గ్యాంగ్ వీళ్ళందరి కూడా రాహుల్ గాంధీ గారి ఒక ప్రేరణతో గానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే టుకుడే గ్యాంగ్ మనం చూసినాం. ఆ టుకుడే టుకుడే గ్యాంగ్ ఈ రోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే టుకుడే టుకుడే రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఒక హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ ని ముట్టడికి వెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీది తుకుడే తుకుడే రాజకీయం, తుకుడే తుకుడే గ్యాంగ్ సిజేపీ. ఇది సార్ రామచంద్రరావు గారు చేస్తున్న ఆరోపణలు. అండ్ చాలా తీవ్రమైన విమర్శ. అది విదేశీ ఏజెంట్, విదేశాల నుంచి వస్తున్న డబ్బుల కోసం ఇక్కడ యువతని బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో రెచ్చగొడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ అనేది రామచంద్ర. మనకు ఇదేం కొత్త కాదు. మీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా ప్రధానమంత్రియే మన్మోహన్ సింగ్, దేశ ప్రధాని, దేశ వైస్ ప్రెసిడెంట్ అమీద్ అన్సారీ, దేశ ఆర్మీ చీఫ్, మాజీ ఆర్మీ చీఫ్, ఈ ముగ్గురు కలిసి నన్ను చంపడానికి కుట్రపన్నారని ఆరోపించారు. కెన్ యూ బిలీవ్ ఇట్? మన్మోహన్ సింగ్ హత్యలు చేస్తాను ఎవరు నమ్ముతారా అండి? ఆయన మాట్లాడారు. మన్మోహన్ సింగ్ పైన మీరు ఏదైనా విమర్శించండి, ఆయన అవినీతి పరుడని విమర్శించలేము, ఆయన హత్యా రాజకీయాలు చేస్తారని మాత్రం విమర్శించలేము. ఆయన మౌనమునియను, అసమర్థుడను, ఈ అవినీతిని అడకట్టలేకపోయాడను, ఏమన్నాడు సోనియా గాంధీ చెప్పినట్టు విన్నాడను. కానీ అవినీతి పరుడు అని అందులో మీకు మోడీని చంపడానికి కుట్ర పన్నుతారంటే నమ్మచ్చా? గుజరాత్లో ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది. ఏమన్నారు? వితిన్ 6 months వితిన్ మంత్స్ మాకు మన్మోహన్ సింగ్ అంటే చాలా గౌరవం, అలాంటి అభిప్రాయం మాకు లేనే లేదు అని మాట్లాడారు. చూడండి ఎంత అర్హులుగానో. అంటే మీరు ఎన్నికలు అయిపోయినాక అది ఇప్పుడు మీరు గమనించండి, రామ మందిరంలో భక్తుల విరాళాలు దొంగతనం చేసిన వారు విచ్ఛిన్నకారులని, దేశద్రోహులని, తుకడే తుకడే గ్యాంగ్ అని ఇంతవరకు మాట్లాడారు ఎవరన్నా? బీజేపీ నాయకులు ఒక్కరైనా మాట్లాడారా? అంటే రామ మందిరంలో ప్రజలు భక్తితో ఇచ్చిన విరాళాలు దొంగతనం చేసిన వాళ్ళు తుకడే తుకడే గ్యాంగ్ కాదు, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు హిందువులు, అందువల్ల హిందువుల డబ్బు తిన్నారు, తప్పేమీ లేదు. ఇది కదా ఇప్పుడు చెప్తున్నది, హిందువుల డబ్బు హిందువులు తిన్నారు, తప్పేంటి? వేరే వాళ్ళు ఎవరు తిన్నారా అని ఇలా వెనకేసుకొస్తుంటున్న వారిని చూస్తున్నాం మనం. సో అందువల్ల రామ మందిరములో భక్తుల డబ్బును దొంగతనం చేసిన వాడేమో దేశభక్తుడు, దైవ భక్తుడు, తుకడే తుకడే గ్యాంగ్ కాదు. అయ్యా నీట్ ఎగ్జామ్లో ఆ పేపర్ లీక్ అయింది, లక్షలాది మంది బిడ్డలు ఇబ్బందులు పడ్డారు, 10ల కొద్ది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయ్యా ఈ పేపర్ లీక్స్ పైన ప్రభుత్వానికి ఒక జవాబుదారితనం ఉండాలి అంటే వాళ్ళు విదేశ ద్రోహులు, విచ్ఛిన్నకారులు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి మీరు. రేపు ఏమంటారు? E20 పెట్రోల్ వ్యతిరేకిస్తే వాళ్ళు దేశద్రోహులు, ఎందుకంటే వాళ్ళు సౌదీ అరేబియా ఏజెంట్లు, ఖతార్ ఏజెంట్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏజెంట్లు, మన అక్కడి నుంచి ఆయిల్ ఎక్కువ కొనాలి అని వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అని వాళ్ళు రేపు అంటారా? అలాగే మాకు హిందీ రుద్దకూడదు అంటే మీరు దేశద్రోహుడు. ఇద్దరు అన్నారు విచ్ఛిన్నకారులు, హిందీ రుద్దకూడదట, దేశ సమైక్యత అని మాట్లాడారు. అయ్యా మేము హిందీని చదువుతాం, మీరు తెలుగు చదవండి అంటున్నారు నార్త్ ఇండియా వాళ్ళు. అంతకన్నా ఎక్కువేమంటున్నాం? మేము హిందీ చదవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. హిందీ చదవకపోతే దేశద్రోహం, విచ్ఛిన్నకారుడు, మా తెలుగు చదవకపోతే దేశభక్తుల. లాజిక్ ఏమైనా ఉందా దీనికి? అంటే నీవు ఏది ప్రశ్నించినా దేశద్రోహి, విచ్ఛిన్నకారులు. అయ్యా మీరు ట్రంప్కు లొంగకూడదు, ఇది అన్యాయము, రైతులు అన్యాయం అవుతున్నారు. మీరు కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తే ఇవాళ భారతదేశంలో పత్తి రైతులు దివాలా తీశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో వ్యవసాయ రంగంలోకి కూడా అమెరికా రావటానికి అనుమతించారు. ఇది ప్రమాదకరం. అంటే మీరు విచ్ఛిన్నకారులు, మీరు దేశద్రోహులు, మీరు తుకడే తుకడే గ్యాంగ్. అసలు ఏది అడిగినా మీరు తుకడే తుకడే గ్యాంగ్ అంటే అసలు అవసరం నిజమైన తుకడే తుకడే ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది కదా. తుకడే తుకడే గ్యాంగ్ ఎవరు అసలు? దాని క్వశ్చన్ ఉండాలి కదా. అంటే భారతీయ జనతా పార్టీ తప్ప
మిగతా వాళ్ళందరూ తుకుడేలేనా? బీజేపీ మిత్రపక్షాలకు ఏమైనా ఉంటే ఎగ్జామ్షన్ ఉండొచ్చు. ఇక దేశంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ దేశద్రోహి. ఏమంటారు రామచంద్రరావు? రాహుల్ గాంధీ విదేశాల నుంచి డబ్బుల కొరకు దేశద్రోహ కార్యకలాపాల్లో భాగంగా ఈ పని చేస్తున్నాడు. మీరు రాహుల్ గాంధీని ఏమన్నా విమర్శించండి, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదనండి, ఆయనకు అవగాహన లేదనండి, ఆయన ఇంకా జనాన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు, ఎన్నన్నా విమర్శించు. కానీ దేశద్రోహులు అని గాంధీ కుటుంబాన్ని అనలేము. ఎందుకంటే వారి కుటుంబంలో మనకు తెలుసు, రాజీవ్ గాంధీ ఎల్టీటీ తీవ్రవాదులకు అంతమయ్యారు, ఇందిరాగాంధీ సిక్కు తీవ్రవాదులు, ఖలిస్తాన్ తీవ్రవాదులకు అంతమయ్యారు, జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని మీరు దేశద్రోహం అంటే ఎట్లా? మీరు కేవలం విమర్శలు చేయండి. నేను నరేంద్ర మోడీని దేశద్రోహం ఒప్పుకోను, కానీ ఆ సంస్కారం మనకు ఉండాలి. నరేంద్ర మోడీ కూడా దేశద్రోహం అనకూడదు. నరేంద్ర మోడీ విధానాలు ప్రశ్నించవచ్చు, కానీ ఆయన దేశద్రోహి, దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు, విదేశీయులతో కుమ్మక్కే అంటే అంతకన్నా దుర్మార్గం అనేది ఇంకోట్లేదు. ఎస్, మోడీ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించవచ్చు, మోడీ ఆర్థిక విధానం ప్రశ్నించవచ్చు. మీకు ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ఆ పిలుపు మేరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు? సోనం వాంగ్చుక్, ఈయన దేశద్రోహి. నసీరుద్దీన్ షా దేశద్రోహి. మీరు చూడండి, ప్రకాష్ రాజ్ తుకడే గ్యాంగ్ దేశద్రోహి, షబనా ఆజ్మీ దేశద్రోహి. ఇవాళ తాజాగా సల్మాన్ ఖాన్ మాట్లాడాడు, సల్మాన్ ఖాన్ దేశద్రోహి. ఇక మీకు ఈవెన్ అమీర్ ఖాన్ మాట్లాడాడు, అలా సోనం వాంగ్చుక్ ఆరోగ్యం బాగుండాలి అని. వీళ్ళందరూ దేశద్రోహులు. ఎవరు దేశభక్తులు? అనుపమ్ కేరళ. సో ఎవరు దేశభక్తులు వీరు? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేశద్రోహి అని వేస్తున్నటువంటి బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం చేసి గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె బిడ్డను చంపి ఆమె కుటుంబాన్ని మొత్తం చంపితే వారికి యావజ్జీవ ఖైదు విధిస్తే గుజరాత్లో తమ ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు విడుదలైతే వాళ్లకు సన్మానాలు చేసి సత్కారాలు చేసి వారు మర్యాద బ్రాహ్మణులు, వాళ్ళు చాలా సంస్కార్ బ్రాహ్మణ్ అని చెప్పారు. మీరు కావాలంటే గోలు కొట్టడం వస్తుంది. సంస్కార్ బ్రాహ్మణ్ అని చెప్పి బ్రాహ్మణులను కూడా అవమానించారు. బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం చేసిన వారు బ్రాహ్మణ్ అని చెప్పడం ఎందుకు? సామూహిక ఈ దినక మన గ్రాహం స్టేట్స్ ఆయన చిన్న పిల్లవాడు ఒక వ్యాన్లో నిద్రిస్తుంటే ఒక ఉన్మాది అంటుపెట్టారు. ఇప్పుడు ఈ మధ్య ఆయనకు కూడా విడుదల చేస్తున్నారు. ఆయన దేశభక్తుడు. అంటే బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం చేసిన వాడు దేశభక్తుడు. మీకు గ్రాండ్ స్టేన్స్ లో నిలువున కాలబెట్టిన వాడు దేశభక్తుడు. మీకు పెద్ద ఎత్తున దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశం నిట్ట నిలువున మతం ప్రాతిపదిక చీలటానికి ఉన్మాదపూరిత ప్రసంగాలు చేసిన వారు దేశభక్తులు. ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో అమ్మాయిపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే సింగార్ దేశభక్తుడు. కానీ తుకడే గ్యాంగ్ ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు అది జనం, కాక్రోచ్ జనతా పార్టీలో ముఖ్యం కాదు అది. ఆడ కాక్రోచ్ జనతా పార్టీ ఏముందని ఆ పార్టీ అదొక పార్టీయే కాదు కదా. కానీ ఒక సమస్య పైన జనం ఢిల్లీకి వెళ్తే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నింటినీ మీరు దేశద్రోహులు అన్నారు, రైతుల్ని దేశద్రోహులు అన్నారు, రైతులు ఉద్యమం జరిపితే వాళ్ళని కూడా దేశద్రోహులు అన్నారు, వాళ్ళు ఖలిస్తాన్ వాదులు అన్నారు. ఇప్పుడు ఆఖరికి దేశ యువతను కూడా, దేశ విద్యార్థులను కూడా మీరు దేశద్రోహులు అంటే ఈ దేశంలో 30 కోట్ల మంది దేశద్రోహులు ఉంటారా? నాకు ఆలోచించాలి ఒకసారి. మీరు రాజకీయంగా విమర్శ చేయండి, అభ్యంతరం లేదు. కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయనండి, దట్ ఇస్ డిబేటబుల్ క్వశ్చన్. కానీ తుకడే గ్యాంగ్ దేశద్రోహులు ఎవరినైనా నేను ఒక ప్రశ్నిస్తే తీవ్రవాదం అంటాం, ప్రశ్నిస్తే ఉపా చట్టాలు పెడతాం, ప్రశ్నిస్తే అల్లర్లు చేస్తున్నామని కేసులు పెడతాం, ప్రశ్నిస్తే మిమ్మల్ని దేశద్రోహులుగా చిత్రీకరిస్తాం. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ దేశద్రోహి అనడం ఏంటి? పార్లమెంట్ లో మరి దేశద్రోహిని ఎందుకు పెట్టుకున్నారు? మీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీ స్పీకర్ ఇచ్చారు కదా. మరి దేశద్రోహానికి పాల్పడే పార్టీని నిషేధించండి. దమ్ముంటే భారతీయ జనతా సవాల్ కాంగ్రెస్ పార్టీ నిషేధించండి, రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించండి. ఆ ప్రయత్నం కూడా చేశారు కదా డిఫమేషన్ కేసులో, అయినా జనం తిరగబడ్డారు కదా. మరి ఏమైనా తర్వాత రాహుల్ గాంధీకి ఏం కాలే కదా. అందువల్ల ఇది చాలా డేంజరస్ స్టేట్మెంట్. పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాలకు ఉపయోగపడుతుంది. ఓహో, భారతదేశంలో దేశద్రోహులు చాలా గణనీయంగా ఉన్నారు, తుకడే గ్యాంగ్ చాలా మంది ఉన్నారు, ఏర్పాటువాదులు ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళు మాజీ మంత్రులుగా ఉన్నారు, మాజీ ప్రధానులుగా ఉన్నారు. అంటే భారతదేశం పట్ల ఇంత తప్పుడు ఇమేజ్
మీరు ప్రపంచంలో కల్పిస్తే ఇంతకన్నా న్యాయం ఉందా? ఇంత గొప్ప భారతమాతను మీరు అంతర్జాతీయ వేదిక పైన ఇంతగా అవమానించాల్సిన అవసరం ఏంటి? భారతమాత బిడ్డలందరూ దేశద్రోహులు, అందులో సగం మంది మా పార్టీని సమర్థించిన వాళ్ళందరూ తుగ్లే గ్యాంగ్ అంటే ఎవరికి లాభం? అది దేశ వ్యతిరేక శక్తులకు మీరు తాండిస్తున్నారు కదా.